హాయ్ ఎవ్రీబడీ. నేను మీ లక్ష్మి. 'వరమేదరి చేరవ' 25వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. డాక్టర్ నవ్వు చూసి కూల్ అయ్యి ఊపిరి పీల్చుకున్నారు ఆర్యన్, సత్యదేవ్. హారికను జాగ్రత్తగా నడిపించుకుని వచ్చి సీట్లో కూర్చోబెట్టింది నీరజ. రిపోర్ట్ చూస్తూ కంగ్రాట్స్ మిస్టర్ ఆర్యన్, మీరు ఫాదర్ కాబోతున్నారు. మిస్సెస్ ఆర్యన్ కన్సీవ్ అయింది అని గుడ్ న్యూస్ చెప్పింది డాక్టర్. ఆర్యన్ మొహం జిగేలమంటూ వెలుగులు చిమ్మింది. సత్యదేవ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఓ అల్లుడు కంగ్రాట్స్, నన్ను తాతేం చేశావు అంటూ ఆర్యన్ని హగ్ చేసుకున్నారు. నీరజకు మైండ్ బ్లాక్ అయ్యి షాక్తో అలాగే నిలబడిపోయింది. ఎలా సాధ్యం, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నదే లేదు అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తుంది అయోమయంగా. థ్యాంక్ యూ మావయ్య అని హారికను చూశాడు ఆర్యన్. తన మైండ్ ఆ న్యూస్ రిసీవ్ చేసుకోలేక స్తబ్దుగా ఉండిపోయింది హారిక. ఇదేంటి ఇలా చూస్తుంది, దీనికి బేబీ రావడం అంటే ఇష్టం లేదా అనుకుంటూ చిన్నగా భుజం తట్టాడు ఆర్యన్. తనని టచ్ చేయగానే పక్కకు తల తిప్పి చూసింది హారిక. ఆర్యన్ కళ్ళల్లో మెరుపు చూసి అందంగా విచ్చుకున్నాయి హారిక పెదవులు. ఆ స్మైల్ చూడగానే తనలో రేగి అలజడి అంతా దూది పింజంలా ఎగిరిపోయి రిలీఫ్ ఫీల్ అయ్యాడు ఆర్యన్. సి మిస్టర్ ఆర్యన్, తను చాలా వీక్గా ఉంది, హెల్తీ ఫుడ్ పెట్టండి, డైట్ చార్ట్ ఇస్తా, దాన్ని ఫాలో అవ్వండి అని మెడిసిన్ రాసి నెక్స్ట్ వీక్ స్కాన్ చేద్దాం, టేక్ కేర్ అన్నది డాక్టర్. థ్యాంక్ యూ మేడం అని హారికను జాగ్రత్తగా లేపి తీసుకెళ్ళాడు. తన బిడ్డను మోస్తుందనే ఫీలింగ్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది ఆర్యన్కి. వేల ప్రశ్నలు మెదడులో తొలుస్తుంటే మౌనంగా వాళ్ళను అనుసరించింది నీరజ. సత్యదేవ్ ఆనందం ఆకాశానికి తాకింది. ఇంకా తన కూతురి లైఫ్కి ఏ డోకా లేదు, వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అనిపించింది ఆ క్షణంలో. కార్ డోర్ ఓపెన్ చేసి హారికను కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి అక్క ఎక్కు నువ్వు అని సత్యదేవ్ దగ్గరికి వెళ్ళారు ఆర్యన్. నవ్వుతూ వస్తున్న మామగారిని అడ్డగించి 1 మినిట్ మావయ్య అన్నాడు ఆర్యన్. చెప్పు ఆర్య అని అడిగారు సత్యదేవ్. అది అది అంటూ నసిగాడు ఆర్యన్. ఆప్యాయంగా భుజం చుట్టూ చేతిని వేసి నా దగ్గర సంకోచం ఎందుకు అల్లుడు, ఏదైనా నిర్మోహమాటంగా చెప్పు అని అన్నారు సత్యదేవ్. అదే హారిక కన్సీవ్ అయిందని అప్పుడే ఎవరికి తెలియనివ్వద్దు అంటూ దిక్కులు చూశాడు. ఆర్యన్ మొహం కదలాడే భావాలను త్వరగానే క్యాచ్ చేసి భారంగా నిట్టూర్చి ఓకే ఆర్య, చాముండికి చెప్పను అని చెప్పారు సత్యదేవ్. సారీ మావయ్య అన్నాడు సిన్సియర్గా ఆర్యన్. ఓకే లీవ్ ఇట్, నీ భయం ఎందుకో నాకు అర్థమైంది అని చిన్నగా నవ్వి హారిక దగ్గరకు వచ్చాడు సత్యదేవ్. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకునున్న కూతురి తల నిమిరారు. కళ్ళు తెరచి పప్పా అంటూ ఆత్రంగా పిలిచింది హారిక. బంగారం అంటూ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకుని టేక్ కేర్, మీ అత్తయ్య ఏది చెప్తే అదే తిను ఓకేనా, నీలో ఇంకో ప్రాణం ఊపిరి పోసుకుంటుందని కలనైనా మరువకు అని చాలా స్మూత్గా హెచ్చరించారు సత్యదేవ్. ఓకే పప్పా అంది చిరు స్మైల్తో హారిక. ఆర్యన్ మెడిసిన్ తీసుకుని వచ్చి ఓకే మావయ్య బై అని కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. నీరజ దిగి హారిక చేయి పుచ్చుకుని దింపి తీసుకెళ్ళింది. వెనుకే రిపోర్ట్స్ మెడిసిన్ పుచ్చుకుని ఆర్యన్ వెళ్ళాడు. విజయ ఎదురుగా వచ్చి హారిక చేయి పుచ్చుకుని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి డాక్టర్ ఏమన్నారు అని ఆతృతగా అడిగింది. నీరజ తనకున్న అనుమానాలను మనసులోనే అదిమిపెట్టి నీకు త్వరలో బుజ్జిమనుడు రాబోతున్నాడు అని చెప్పింది. నవ్వింది. ఏంటి ఆ పరాచికాలు అని చిరుకోపంగా చూస్తూ అంది విజయ. నిజమమ్మా, హారిక ప్రెగ్నెంట్ అని నవ్వుతూ ఆవిడ భుజం చుట్టూ చేతిని వేసి చెప్పింది నీరజ. ఆర్యన్ అందంగా బ్లష్ అవుతూ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళాడు రూమ్లోకి. హారిక బొగ్గలు సింధూర వర్ణంలోకి మారిపోయాయి సిగ్గుతో. కనురెప్పలు వాల్చేసి చేతివేళ్లను పిసికేసుకుంటుంది తల ఉంచుకొని. విజయ ఆశ్చర్యం కమ్మ ఆనందం కళ్ళు పెద్దగా చేసి చూస్తూ నిజమా హారిక అని చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగా అడిగింది. హారిక చిన్నగా నవ్వు తల ఊపింది అవునన్నట్లు. ఆవిడ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ నా బంగారమే, ఎంత శుభవార్త చెప్పావు అని తల చెట్టు చేతులు తిప్పి ముటికలు విరుస్తూ ఉండండి పాయసం చేస్తా అంటూ హడావిడిగా కిచెన్లోకి పరుగులు తీసింది. హారిక ఫ్రెష్ అవ్వు పద అని తీసుకెళ్లి రూమ్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళింది నీరజ. ఆర్యన్ ఫోన్ మాట్లాడుతూ ఓకే నేను వస్తున్నా అని కట్ చేసి వెనక్కి తిరిగి హారికను చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చాడు.
ఆర్యన్ దగ్గరకు రాగానే షివరవుతూ తల వంచేసింది. చుబుకం కింద వేలు పెట్టి మొహాన్ని పైకెత్తి నవ్వుతూ చూశాడు. ఆ నవ్వుని మైమరిచి అలాగే చూస్తుంది తన్మయత్వంగా హారిక. హారికను తన సందిటి బిగించి గట్టిగా హగ్ చేసుకుని అలాగే ఉండిపోయాడు కాసేపు. ప్రేమగా ఫీలవుతూ ఆర్యన్. తన కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయి వినసొంపుగా వినిపిస్తున్న ఆర్యన్ ఎదచెప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ రా, ఎంత వండర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు అని నెమ్మదిగా వదిలి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు ఆర్తిగా ఆర్యన్. ప్రేమగా చూస్తూ చిన్నగా నవ్వింది హారిక. ఓకే, రెస్ట్ తీసుకో, నీకేదైనా కావాలంటే మెసేజ్ చెయ్యి బై అని హారిక పెదవులను మీద ముద్దు పెట్టుకుని వెళ్ళాడు ఆర్యన్. దెబ్బకు షాక్ తగిలి అలాగే బిగుసుకుపోయింది ఆర్యన్ కిస్ చేయడంతో. హారిక అని అత్తగారు స్వరం విన్నాక నార్మల్గా అయ్యి బ్లష్ అవుతూ వెళ్ళింది ఫేస్ వాష్ చేసుకోవడానికి. నైట్ తల్లి చేతులు పట్టుకుని నీకు చెబుదామనుకున్నాను అమ్మా, బట్ చెప్పడానికి ఏదోలా ఉండి చెప్పలేకపోయాను అని క్లుప్తంగా చెప్పాడు. హారికకు తనకు మధ్య జరిగింది ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ఆర్యన్. దైవ సంకల్పం లేనిది ఏ బంధం ముడిపడదు ఆర్య, జాగ్రత్తగా కాపాడుకో అన్నది ప్రేమగా తలనిమురుతూ విజయ. డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. రోజు వస్తూ ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడు ఇంటికి. వచ్చేటప్పుడు ఆర్యన్ వీక్లీ చెకప్కి తీసుకెళ్తుంటే సత్యదేవ్ తన మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని మరీ వాలిపోయేవారు మనవడి మీద ప్రేమతో. హారిక ప్రెగ్నెన్సీ కోసం చాముండికి తెలియనివ్వలేదు సత్యదేవ్. మళ్ళీ ఎటువంటి తలనొప్పులు తెస్తుందో అని ఆర్యన్ భయపెట్టడంతో. వాళ్ళు దాస్తే దాగేదా అది. ఫ్రెండ్ హాస్పిటల్లో ఉందని పలకరించడానికి వెళ్ళింది చాముండి. నర్సు వచ్చి పేషెంట్కి మెడిసిన్ ఇస్తూ చాముండిని చూసి హలో మేడం, హారిక మేడంతో ఒకసారి కూడా రాలేదేంటి చెకప్కి తోడుగాని నోరు జారింది. కనుబొమ్మలు ముడివేస్తూ చూస్తూ మా డాలీకి చెకప్ ఏంటి, తన హెల్త్ బాగోలేదా అంటూ కంగారుగా అడిగింది చాముండేశ్వరి. నర్స్ ఆమెను ఎగాదిగా ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి మేడం, మీ డాక్టర్ ప్రెగ్నెన్స్ కదా అని అయోమయంగా చూస్తూ అడిగింది. వాట్ అంటూ రూమ్ అదిరేలా అరిచి మా డాలీ కన్సీవా అయిందా నోరు బార్లా తెరిచి అడిగింది చాముండేశ్వరి. వామ్మో, కూతురి కోసం ఈవిడికి తెలిసినట్లు లేదు, అనవసరంగా నోరు జారనే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుని లోలోని ఏడ్చుకుంటూ పైకి ఫేక్ స్మైల్ ఇచ్చి అయితే జనరల్ చెకప్ గురించి వచ్చారనుకుంటా, నేనే పొరపాటు పడినట్లున్నా అని వడివడిగా వెళ్ళిపోయింది బ్రతుకు జీవుడా అని నర్స్. చాముండికి నమ్మాలనిపించక తన ఫ్రెండ్కి బై చెప్పి డాక్టర్ క్యాబిన్కి వెళ్ళింది. పేషెంట్ టెస్ట్ చేస్తుంది డాక్టర్. కోపంతో బుసలు కొడుతూ వస్తున్న చాముండేశ్వరిని చూసి సాగ్గా చూస్తూ ఇదేంటి మొహం అలా పెట్టుకుని వస్తుంది అనుకుని ఫేక్ స్మైల్ ఇస్తూ రండి మేడం అంది డాక్టర్. షార్ప్గా చూస్తూ మా హారికకు ప్రాబ్లం ఏంటి, తను ఎందుకు హాస్పిటల్కి వస్తుంది అని కోపంగా అంది చాముండి. డాక్టర్ ఆశ్చర్యపోతూ అదేంటి మేడం అలా అడిగారు, హారిక 3 months ప్రెగ్నెన్సీ కదా అంది. ఈవిడ వంకర అనే విషయం డాక్టర్కి నర్స్కి తెలియదు కదా పాపం, ఎందుకో నోరు జారేశారు. అది విని బగబగా మండిపోతూ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది స్పీడ్గా. ఇదేంటి వచ్చింది అడిగింది వెళ్ళింది అనుకుని ఏంటో అని భుజాలు ఎగరేసింది డాక్టర్. నేరుగా ఇంటికి వెళ్ళి కోపంగా రూమ్కి డాలీ ఎంత స్టూపిడ్ పని చేశావు, నా కలలు చేశావు, సత్య ఎంత మోసం చేశావు, నా దగ్గరే దాస్తావా, నిన్ను క్షమించను అనుకుని పళ్ళు నూరుతూ ఏదో తను డిసిషన్కి వచ్చి హారిక దగ్గరకు బయలుదేరింది చాముండి. డ్రై ఫ్రూట్స్ తింటూ టీవీ చూస్తున్న డాలీ అని పిలుపుకు తల తిప్పింది హారిక. నవ్వుతూ మామ్ అని లేచి రా అంటూ పిలిచింది. ప్రేమగా చెంప మీద నిమురుతూ ఇంత గుడ్ న్యూస్ నాకు చెప్పలేదే, నీకు నీ మామ్ అంత పరాయిది అయిందా అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టి ఎమోషనల్ పడింది చాముండేశ్వరి. నో మామ్, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని చెప్పలేదు, వేరే ఏమీ కాదు అంది హారిక. సంతోషిస్తా, అంతకంటే ఇంకేం చేస్తా అని ప్రేమ కురిపిస్తూ పద అంది. ఎక్కడికి మామ్ అని ఆశ్చర్యంగా అడిగింది హారిక. హాస్పిటల్కి, నేనే దగ్గర ఉండి చెకప్ చేస్తా, అప్పుడే నా మనసు కుదుట పడుతుంది అన్నది.
బేబీ గ్రోత్ బాగుంది మామ్, మొన్న వెళ్ళా అంది హారిక. బేబీ నువ్వు వెళ్ళింది నార్మల్ హాస్పిటల్కి, నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తా. నా ఫ్రెండ్ గుడ్ గైనకాలజిస్ట్ అని నమ్మించింది చాముండేశ్వరి. ఆంటీ వెళ్ళనా, మామ రమ్మంటుంది అని అడిగింది హారిక. ఆవిడకు ఇష్టం లేకపోయినా చాముండి పొగరు చూసి అనవసరం డిస్కషన్ అనుకుని వెళ్ళి రమ్మంది విజయ. హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరు. డాక్టర్ సర్జరీలో ఉన్నారు, వెయిట్ చేయండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్.